ఐపీఎస్ అధికారి ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు. ముంబై నటి జత్వానీకి వేధింపుల కేసులో సిఐడి అధికారులు ఆయన్ను హైదరాబాద్ లో అరెస్టు చేశారు. హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న సిఐడి అధికారులు విజయవాడకు తీసుకువెళ్తున్నారు. జత్వానీపై వేధింపుల కేసులో ఇప్పటికే 3 ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రస్తుతం ఆంజనేయులు సస్పెన్షన్ లో ఉన్నారు. ఇదే అంశంపై తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, నటి జత్వానీకి వేధింపుల కేసుకు సంబంధించి ఏపీలో ఉన్నటువంటి 3 ఐపీఎస్ అధికారులపైన కేసు నమోదైంది. ఇద్దరు ఆల్రెడీ సస్పెన్స్ లో ఉన్నారు. ఎవరైతే కాంతిరాణ టాటా అలాగే విశాల్ గున్ని ఇద్దరు కూడా సస్పెన్స్ లో ఉన్నారు. వీళ్ళ కోర్టును కూడా అప్రోచ్ అయ్యారు. వాళ్ళకి ముందస్తు బెయిల్ అనేది వచ్చింది. ఇక ఈ కేసుకు సంబంధించి చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లో ఐపీ పోలీసులు సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా విజయవాడకు తీసుకొస్తున్నారు. 11:30 తర్వాత విజయవాడకి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని తీసుకురాబోతున్నారు. సిఐడి కార్యాలయంలో విచారించబోతున్నారు. అయితే ఈ జత్వానీ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఏదైతే పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పటికే సస్పెన్షన్ లో కూడా ఉన్నారో ఆయన హైకోర్టులో కూడా అప్రోచ్ అయ్యారు. అయితే ముందస్తు అరెస్టుకు సంబంధించి ఎలాంటి సెక్యూరిటీ లేదు కాబట్టి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి చాలా రోజులుగా పెండింగ్ ఉంది కాబట్టి కేసు ముందుకు వెళ్లాలంటే ఖచ్చితంగా పిఎస్ఆర్ ఆంజనేయులు అదుపులోకి తీసుకుని విచారించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా జత్వానీ కేసుకు సంబంధించి అప్పట్లో సంచలనంగా కూడా మారింది. ఎందుకంటే జత్వానీ ముంబైకి సంబంధించినటువంటి నటి గతంలో ఏదైతే ఒక వ్యాపారవేత్తకు సంబంధించినటువంటి ఇష్యూలో ముంబైలో ఉన్నటువంటి కేసుకు సంబంధించి ఇక్కడికి తీసుకొచ్చి వేధించారు. ఇందులో 3 పోలీసు అధికారులు ప్రధానంగా ఉన్నారంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. దాంతోపాటు ఆమె కేసు కూడా పెట్టినటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి సిఐడికి ప్రభుత్వం ఆదేశించింది. సిఐడి విచారణ కూడా చేస్తుంది. అయితే ముఖ్యంగా ఈ కేసులకు సంబంధించి ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కొద్దిసేపటి క్రితమే పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇక పిఎస్ఆర్ ఆంజనేయులు ఏదైతే ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కూడా ఆయన కూడా నిందితుడిగా ఉన్నారు. దీంతో పాటు మరిన్ని కేసులకు సంబంధించి ఏదైనా లింక్స్ ఉన్నాయా, ఈ లిక్కర్ కేసుకు సంబంధించి కూడా లింక్స్ ఏమన్నా ఉన్నాయా దానికి సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేసిన తర్వాత నేరుగా అక్కడి నుంచి విజయవాడ తీసుకొస్తున్నారు. సిఐడి కార్యాలయంలో విచారించబోతున్నారు. విచారించిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ను కూడా సబ్మిట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి చాలా రోజులుగా పెండింగ్ లో ఉంది. మరొక 2 ఐపీఎస్ అధికారులు కూడా ఆల్రెడీ సస్పెన్షన్ లో ఉన్నారు కాబట్టి ఈ కేసుకు సంబంధించి పిఎస్ఆర్ ఆంజనేయులు కనుక అదుపులోకి తీసుకుని విచారించినట్లయితే మరికొంత విషయాలు కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. అసలు అధికారులకు ఎవరు ఆదేశాలు జారీ చేశారు, జత్వానీని తీసుకొచ్చి ఇక్కడ బంధించడానికి గల కారణాలు ఏంటి, ఏ విధమైనటువంటి కేసు నమోదు చేశారు, అనఫీషియల్ గా జరిగిందా అఫీషియల్ గా జరిగిందా, వీటన్నిటికి సంబంధించి కూడా విచారణ అయితే ఈ రోజు పోలీసులు సిఆర్ ఆంజనేయులను అడిగి తెలుసుకోబోతున్నారు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి కీలకమైనటువంటి వ్యక్తిగా ఉండటంతో ఆయన అరెస్ట్ చేసి నేరుగా ఇక్కడికి తీసుకొస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత విజయవాడలో పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించినటువంటి విచారణ కూడా ప్రారంభం కాబోతుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గా.